नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पूर्व सीएम एनटीआर एक ऐसे नेता है जिन्होंने कई कल्याणकारी योजनाएं शुरू की, जैसे महिलाएं बढ़ रही हैं, परिवार समृद्ध होंगे, कहा टीटीडीपी के पूर्व राज्य सचिव चिली वेरू रविंदर। वरंगल पूर्व निर्वाचन क्षेत्र के विभिन्न डिवीजनों में तेलुगु देशम पार्टी के 44वें स्थापना दिवस समारोह में हिस्से के रूप में वरंगल में इसका अड्डे के पास तेलुगु देशम पार्टी का झंडा फहराया और मिठाई वितरित की। कार्यक्रम में एल श्रीधर, सिराबोइना, राजू बज्जूरी, वीरेशम संबैया और अन्य शामिल हुए। इस अवसर पर बोलते हुए तेलुगु देशम पार्टी के पूर्व राज्य सचिव चिली वेरू रविंदर ने कहा कि विश्व प्रसिद्ध अभिनेता और सन प्रभु पद्मश्री डॉक्टर नंदमुरी तारक रामाराव एक ऐसे नेता थे जिन्होंने तेलुगु देशम पार्टी की स्थापना के 9 महीने के भीतर संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री के रूप में शपथ ली और गरीब लोगों के जीवन में रोशनी लाई। गरीबों के लिए 2 रुपये किलो चावल, गरीबों के बगल में घर, दुकानों पर कंट्रोल, जनता वस्त्र, प्रॉपर्टी में लड़के लड़कियों को बराबर अधिकार, विधानसभा में महिलाओं को बराबर अधिकार, तेलंगाना में पुलिस के पटेल पटवारी सिस्टम को खत्म करना वगैरह। ये सब ऐसे अटल नेता रखे ही जाते हैं जिन्होंने देश की राजधानी दिल्ली में तेलुगु लोगों की ताकत दिखाई। తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున హిమాయత్ నగర్లో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. బడుగు బలైన వర్గాలకు రాజకీయ వేదిక కానీ ప్రజల తరపున ఒక వేదిక ఉన్నది అంటే ఆ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ప్రతి గుండెలో ఉండే జెండా తెలుగుదేశం జెండా. ప్రజల గురించి సంక్షేమ పథకాలకు పునాది వేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో 35 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు నేసిన వస్త్రాలను జనతా వస్త్రాల పేరుతో రేషన్ షాపుల మీద అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ పేదవాడు గూడు ఉండాలని చెప్పి ఉద్దేశంతో పక్కా ఇండ్ల నిర్మాణానికి అంకురార్పణ చేసింది అన్న నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే. ఈ సంక్షేమ పథకాలకు పునాది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రతి సంక్షేమం వెనుక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి గుర్తు చేసుకోక తప్పదు, ఏ పార్టీ వారైనా కూడా. అదేవిధంగా మహిళలు విద్యలో రాణించాలని, అన్నింటిలో సగభాగం ఉండాలని, అసలు రాజకీయాల్లోనైతేనేమి, ఆస్తిలో సమాన వాటా అయితేనేమి, విద్యారంగంలోనైతేనేమి ఆ రోజుల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ వ్యవస్థలో మొట్టమొదటగా మహిళా కండక్టర్లను తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది, అన్న నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నగారి అడుగుజాడల్లోనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో డాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక రూపకల్పన చేసిన భవిష్యత్ ఆలోచన ఉన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇవాళ